పాకిస్తాన్ కు వరుస పరాజయాల బెడద తప్పట్లేదు. బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది. సిలిహిట్ స్టేడియంలో బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్ట్ లో 78 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లను 0-2 తేడాతో ఓడిపోయి బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ కు గురైంది. ఈ మ్యాచ్ లో 437 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక పాకిస్తాన్ 358 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లలో బంగ్లాదేశ్ 278 పరుగులకు ఆల్అౌట్ అయింది. లిటన్ దాస్ సెంచరీతో కదం తొక్కాడు. 126 పరుగులు చేశాడు. కానీ తొలి ఇన్నింగ్స్ లో 232 పరుగులకే చాప చుట్టేసింది పాకిస్తాన్. ఇక బాబర్ ఆజం చేసిన 68 పరుగులే టాప్ స్కోర్. లోయర్ ఆర్డర్ బ్యాటర్ సాజిద్ ఖాన్ 38 పరుగులతో ఆదుకోకపోతే మరింత అధ్వానంగా మారేదా జట్టు పరిస్థితి. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా తన దూకుడు కొనసాగించింది బంగ్లాదేశ్. ఈ ఇన్నింగ్స్ లో కూడా సెంచరీ నమోదైంది. ముష్ఫికుర్ రహీం 137 పరుగులు బాదాడు. అతనికి తోడుగా ఓపెనర్ మహమ్మదుల్ హసన్ చాయ్ 52, లిటన్ దాస్ 69 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్ స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టింది. మొత్తంగా 437 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ ఇన్నింగ్ పడుతూ లేస్తూ సాగింది. ఇక జట్టు స్కోర్ 41 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఓపెనర్లిద్దరూ అవుట్ అయ్యారు. ఆ తర్వాత కెప్టెన్ షాన్ మసూద్ 71, బాబర్ ఆజం 47 పరుగులతో మూడో వికెట్ కు భాగస్వామ్యాన్ని అందించారు. వీరిద్దరూ అవుట్ అయ్యాక కూడా అదే పోరు కొనసాగింది. అయితే లోయర్ మిడిల్ ఆర్డర్ లో సల్మాన్ ఆగా 71, వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ 94 పరుగులతో గెలిపించే ప్రయత్నం చేశారు. కానీ మిగిలిన బ్యాటర్ల నుంచి వారికి ఎటువంటి సహకారం అందలేదు. ఇక దీంతో 358 పరుగుల వద్ద పాకిస్తాన్ ఇన్నింగ్ చతికిల పడింది. సో బంగ్లాదేశ్ బౌలర్ తైజుల్ ఇస్లాం పాకిస్తాన్ బ్యాటింగ్ ఆర్డర్ నడ్డి విరిచారు. 6 వికెట్లు పడగొట్టి ఆ జట్టు పతనాన్ని శాసించాడు.